విషయాల్లో హుందాతనం పాటించాలని, వ్యక్తిగత దూషణలను, నిరాధార ఆరోపణలు మానుకోవాలని, టీఆర్ఎస్ అధినేత్రి కవితపై చేసిన ఆరోపణలు వెనుకకు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ వరంగల్ హన్మకొండ జిల్లాల ఇన్ఛార్జ్ లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు, వరంగల్ పశ్చిమ ఇన్ఛార్జ్ పర్లపల్లి శ్రీశైలం, స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ చిలక ప్రవీణ్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం హన్మకొండ బాలసముద్రం రోడ్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు సల్తీ కిషోర్, బోడ అనిల్ నాయక్, ఎలుగిటి రవికుమార్, బండారి సుమన్, లలిత కుమారి, రమాదేవి, ప్రశాంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మామూలు ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు అలాంటి కార్యక్రమాలు ఏం చేపట్టలేదని, అట్లాగే ఇంకా ఇక్కడ లోకల్ షెడ్ ఏర్పాటు చేస్తున్నారు, కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కేవలం లోకల్ వారికే 90% ఇవ్వాలని కొన్ని హెచ్చరికలు చేశారు, గుర్తు చేశారు. అట్లాగే మరి ఇంత పెద్ద హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైనటువంటి వరంగల్కి మాస్టర్ ప్లాన్ లేదని, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంత సమయం తీసుకుంటారని వారు గుర్తు చేయడం జరిగింది. మరి ఉన్న సమస్యలను మాత్రమే తను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అలాంటి సందర్భంలో నిన్నటి రోజున మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు మరి ప్రెస్ మీట్ పెట్టి మరి కవిత గారిని, కవిత యొక్క కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని సిగ్గులేదు అని మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ వరంగల్ తరఫున. ఇది మరి వారికి కవిత గారిని కానీ, టీఆర్ఎస్ పార్టీని కానీ, లేదా కేసీఆర్ గారిని కానీ వారిని కించపరిచే విధంగా మాట్లాడే అర్హత వారికి లేదు. మరి అలాంటిది వారు కవిత గారికి కానీ, కేసీఆర్ గారు కానీ, వారి కుటుంబానికి కానీ మరి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఉన్న సమస్యలను చెప్పడంలో తప్పేమిటి వాటిని నిరూపించాలి. ఇప్పుడు ఈరోజు 53,000 కోట్లు 5300 కోట్లు నేను సాధించుకొచ్చిన కానీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ ఎమ్మెల్యే గారు చేసింది శూన్యం, ఎక్కడ కూడా అభివృద్ధి కనబడట్లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే జరిగినటువంటి అభివృద్ధి ఉంది. మరి అలాంటిది ఈరోజు తాను గొప్పలు చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి ఈ 5,300 కోట్లు మరి ఎప్పుడు ఖర్చు చేస్తారు, ఎవరు ఖర్చు చేస్తారు, దేనికోసం ఖర్చు చేస్తున్నది కూడా చెప్పాలి. అలా కాకుండా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ మరి మాటలను ఖండిస్తున్నాం. చేసిన సందర్భంగా మరి జెండా గద్దెల నిర్మాణం కోసం చేసినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన, అనేక సమస్యలపైన మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పైన అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని మాట్లాడుతున్న క్రమంలో మరీ జిజ్జుగా ఈరోజు పశ్చిమ ఎమ్మెల్యే అయినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు ఖబర్దార్ అని తెలియజేస్తున్నారు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడే అటువంటి భాష ఈరోజు ప్రజలు ఏమాత్రం కూడా మిమ్మల్ని చూసుకునేటువంటి విధానం లేదు. ఎందుకంటే ఒక మహిళా వ్యక్తి పైన సిగ్గు ఉందా, శరం ఉందా అని మాట్లాడితే మేము కూడా ఖబర్దార్ రాజేందర్ రెడ్డి మేము కూడా అంటాం, నీకేమన్నా సిగ్గు ఉందా, శరం ఉందా, మానం ఉందా, ఇజ్జత్ ఉందా అని మేము అనవచ్చు. కానీ మా నాయకురాలు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మాకు సభ్యత సంస్కారం ఉంది, అలాంటి మాట విధానం నేర్పలేదు. అందుకే మీరు ఏదైనా ఉంటే సబ్జెక్టు పరంగా లేకపోతే కంటెంట్ పరంగా మాట్లాడండి, దానికి ఆన్సర్ మేము చెప్తాం. ఇప్పుడు జవాబుదారిగా ఉన్నటువంటి మీరు అవాకులు చెవాకులు పేల్చుతా అంటే ఊరుకోం. 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు. మీరు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మీ ట్రాక్ చరిత్ర కనుక చూసుకుంటే ఎక్కడో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో మీరు పెట్టినటువంటి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే అడుగుతారో వాళ్ళందరినీ కూడా బెదిరించుకుంటా మరి అన్యాయంగా రౌడీయిజం రాజకీయం చేస్తున్నటువంటి మీరు కాదా అని అడుగుతున్నా. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత వెంటనే మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నారు కదా, అదంతా ఎటుపోయింది? అదేవిధంగా ప్రతి ఒక్క సమస్య పైన
5,300 కోట్లు శాంక్షన్ చేసుకొని వచ్చిన అని చెప్పిండు. ఇంతవరకు రూపాయి కూడా పనులు జరగలే. దేవాదుల ప్రాజెక్టు నుండి 3వ లిఫ్ట్ గేటు ఓపెన్ చేసి ఈరోజు వరంగల్ పట్టణానికి తాగునీరుని అందిస్తున్నా అని చెప్పిండు. మరి చుక్క నీరు కూడా రానటువంటి పరిస్థితి మీ దగ్గర కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు పాకిస్తాన్తో సమానమని ఓ ఐటం గాడొచ్చి మాట్లాడుతుంటే కనీసం దాన్ని ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీరు ఒక మహిళా నేత మీద మాటలు జారడానికి మాత్రం అత్యుత్సాహం చూపడం నిజంగా సిగ్గుచేటు రాజేందర్ గారు. నేను అడుగుతున్నా, మీకు సిగ్గుంటే ఇదే వరంగల్ డిక్లరేషన్లో 6 గ్యారంటీలను ప్రకటించిన మీరు, ఇదే వరంగల్ వేదికగా మీరు 2 లక్షల రుణమాఫీని కూడా మీరు ప్రకటించడం జరిగింది. మీకు సిగ్గుంటే అవి ఈపాటికే మీరు రిలీజ్ చేసేది ఉండే. కానీ మీరు రైతులను వంచి ఇక్కడి ప్రజలను మోసం చేసి 6 గ్యారంటీలు పాతర వేసిరు. 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రజలకు అందినలేవో కానీ 60 మంది దుర్మార్గులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తిష్టవేసి ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇక్కడ సిగ్గు చేయడానికి అంటే ల్యాండ్ గ్రాబర్స్ అంతా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడేటోళ్ళు పాలకులుగా ఉండాలి, కానీ ప్రభుత్వ భూములను అప్పనంగా తినేవాళ్ళు పాలకులుగా ఉండి ఈ రాష్ట్ర భూములను కాజేస్తున్నారు. మీకు ఏమాత్రం బుద్ధున్నా, మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ఏమాత్రం సంస్కారం ఉన్నా వెంటనే కల్వకుంట్ల కవిత గారికి మీరు క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం. మీ అక్రమాలను ఒక్కొక్కటిగా ఈ వరంగల్ గడ్డ మీద ప్రజలకు ఎత్తి చూపుతాం. ఇదేదైతే పశ్చిమ నియోజకవర్గం ఉన్నదో అక్కడ మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక మాట చెప్పదలుచుకున్నాం. రాజేందర్ గారు, ఇది వర్షాకాలం. పోయిన ఏడాది వర్షాకాలంలో ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. ఇక్కడ నువ్వు దీనికి సంబంధించి ఏ మాస్టర్ ప్లాన్ ద్వారా రానున్న వర్షాకాలాన్ని అధిగమించడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు? నువ్వు 5,300 కోట్లు ఎక్కడ ఉన్నాయో చూపించాలి. అదేవిధంగా ఈ ములుగు జిల్లాకు సంబంధించిన మంత్రి గారి బినామీ ఒకడు, వాడు ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ములుగు జిల్లా మంత్రి గారి బినామీ ఎవడైతే ఉన్నాడో, బిడ్డ నిన్న నువ్వు అడ్డదడ్డంగా మహిళా నేతని చూడకుండా కవిత గారి మీద మాటలు జారినావు. మేము నిజంగా నీ మీద ఫోకస్ చేస్తే వరంగల్ నడిబొట్టున నేను బట్టలు లేకుండా నిలబెడతాం. బట్టలు లేకుండా నిలబెట్టి నీ భాగవతాన్ని చూపెడతాం. ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తున్నాం. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా మేము సూచన చేస్తున్నాం. మీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, మరి మేము కూడా తల్లిలాగానే సోనియా గాంధీ గారిని భావిస్తాం. మరి ఈ రోజున ఒక పార్టీ వ్యవస్థాపకురాల్ని పట్టుకొని మీ ఎమ్మెల్యే గారు సిగ్గులేదా అనే వాడడం జరిగింది. మరి దీన్ని తక్షణమే మీరు ఖండించి ఆయన చేత క్షమాపణ చెప్తారా? రానున్న రోజులలో ఇక్కడ కూడా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా 2 మహిళా మంత్రులు ఉన్నారు. మరి వారిని కూడా ఇతర నాయకులు అట్లనే మాట్లాడిస్తే మీరు సమర్థిస్తారా? దీన్ని గుర్తుపెట్టుకొని మీరు సంస్కారంగా ఈ మాటను వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మీ కాంగ్రెస్ను వెంటాడతామని కూడా మరొకసారి హెచ్చరిస్తూ, మా మీడియా మిత్రులకు అదేవిధంగా మా నాయకులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవిత.